వంకాయ మామిడికాయతో టేస్టీగా పుల్లగూర ఎలా చేయాలో చూద్దామండి. దీనికోసం ఒక ఉల్లిపాయ, 6 పచ్చిమిరపకాయలు, ఒక మామిడికాయ, ఒక టమాటా ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. ఒక పావు కేజీ వంకాయ కూడా ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు కడాయిలో కానీ కుక్కర్లో కానీ ఆయిల్ వేసి తాలింపు దినుసులు అంతా ఫ్రై అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ, పచ్చిమిరపకాయలు కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయిన తర్వాత కట్ చేసిన టమాటా ముక్కలు, మామిడికాయ ముక్కలు కూడా దీనిలో వేసుకుని ఒకసారి గరిటెతో కలుపుకున్న తర్వాత దీనిలో రుచికి సరిపడా సాల్టు, కొంచెం పసుపు, ఒక 1/2 టీ స్పూన్ ధనియాల పొడి వేసుకుని ఒకసారి గరిటెతో కలుపుకొని ఈ ముక్కలన్నింటినీ బాగా మగ్గనివ్వాలి. మామిడికాయ ముక్కలు మగ్గిన తర్వాత ఇప్పుడు కట్ చేసి పెట్టుంచుకున్న వంకాయ ముక్కలు కూడా దీనిలో వేసి ఒకసారి గరిటెతో కలుపుకొని ఒక 1/2 గ్లాసు నీళ్లు పోసుకోవాలి. తర్వాత కుక్కర్ పైన మూత పెట్టి 2 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఆవిరంతా పోయిన తర్వాత మూత తీసేసి ఇప్పుడు ఈ వంకాయ కూరని పప్పు గుత్తితో బాగా ఎనిపేసుకోవాలి. అంతేనండి, టేస్టీగా ఉండే వంకాయ మామిడికాయ పుల్లగూర రెడీ అయిపోయింది.